మామిడికాయ తురుముడు పచ్చడి తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, ఈరోజు మామిడికాయ తురుముడు పచ్చడి చేసుకుందామని 3 మ్యాంగోస్ తీసుకున్నా. దీని మీద ఉన్న ఫీల్ తీసేసుకొని తురుముకుందాం. ఇట్లా అన్నీ తురుముకుందాం, అదే ఫీల్ చేసేసుకుందాం. 3 ఫీల్ చేసుకున్న మామిడికాయ తీసుకొని తురుముకుందాం. ఇది ఇట్లా అన్నిట్లనే తురుముకుందాం. నాకు 3 కాయలు తురుముకుంటే తురుము వచ్చింది. ఇవి టెంకలు. ఇప్పుడు తురుముడు పచ్చడిలకు జీలకర్ర మెంతులు వేయించుకుందాం. 1 స్పూను మెంతులు. ఇవి మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం ఒక గిన్నెలకు. ఇట్లా ఏవి మాడకుండా చూసుకొని వేయించుకోవాలి, లేకపోతే చిన్నగా చేదు వస్తుంది. ఇది మెంతులు వేగకపోయినా వస్తాయి, ఎక్కువ వేగినా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే ఆవాలు, పచ్చి వేయించిన అవసరం లేదు ఆవాలు, ఇవన్నీ మెత్తగా పొడి కొట్టుకుందాం. ఇప్పుడు పచ్చడికు తాలింపు పెట్టుకుందాం. ఇది విజయపల్లి నూనె, ఇది గానగ నూనె, పల్లి నూనె. విజయపల్లి నూనె కూడా వేసుకోవచ్చు. కొన్ని మిరప విత్తనాలు, జీలకర్ర 2 స్పూన్లు జీలకర్ర, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకున్నా కదా, 2 టీ స్పూన్ల ఆవాలు. ఇవన్నీ వేగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని తుంచుకున్నవి ఒక 4 ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, పసుపు కొంచెం, తాలింపు కొంచెము చల్లగా కానిద్దాం. ఈ జీలకర్ర మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకున్నా కదా, ఇది ఒక గిన్నెలకు తీసేసుకుందాం. తాలింపు అంతా చల్లగా అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న, ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్లు అంత ఉంటుంది. కొంచెం నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది వేసి కలుపుకోవాలి. మంచి ఫ్లేవరు, మంచి వాసన, మంచిగా వస్తుంది స్మెల్, అరోమా. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. మసాలాలు, కారం, ఇది 3 మ్యాంగో కారం పొడి 2 టేబుల్ స్పూన్ల సగం వేసుకున్నా. ఉప్పు 2 టేబుల్ స్పూన్లు. మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పొడి. ఇట్లా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే మంచి కలర్ వస్తుంది పచ్చడికి. మనం తురుముకున్న మామిడికాయ తురుము కలిపేసుకోవాలి. ఇదంతా మంచిగా ఇంట్లో పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కొత్తగా ఇప్పుడు మామిడికాయలు మంచిగా వస్తున్నాయి కదా, ఇట్లా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు.
నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మీకేమన్నా తక్కువ అనిపిస్తే చూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు తిన్నా బాగానే ఉంటుంది. ఒక 3 రోజుల తర్వాత అయితే మంచిగా నూనె తేలుతుంది మీదికి, అప్పుడు తిన్నా బాగానే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంచు బ్లాగ్స్.